బిగ్ బాస్ చరిత్రలోనే చివరి వారంలో ఇచ్చే క్యాష్ బ్రీఫ్ కేస్ లేదా మనీ బాక్స్ టాస్క్ ఒక గేమ్ చేంజర్ కాబట్టి తాజా సమాచారం ప్రకారం ఈ సీజన్లో సుమారు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఈ మనీ బాక్స్ తీసుకుంటే టైటిల్ రేస్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఓటింగ్ తక్కువగా ఉందని భావించేవారు లేదా రిస్క్ చేయకూడదనుకునేవారు ఈ డబ్బు తీసుకొని బయటకు వచ్చేస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్ చేరుకుంది. ఆదివారం గ్రాండ్ ఫినాలే జరుగుతుండడంతో ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి కేవలం విన్నర్ మీద మాత్రమే కాదు, హౌస్ లో జరగబోయే మనీ బాక్స్ ఆఫర్ పై కూడా ఉంది. ప్రతి సీజన్ చివర్లో బిగ్ బాస్ ఇచ్చే ఈ భారీ క్యాష్ ఆఫర్ ఇప్పుడు హౌస్ లోని టాప్ 5 కంటెస్టెంట్ లో ఎవరిని టెంప్ట్ చేస్తుంది, అసలు ఆ పెట్టెలో ఎంత అమౌంట్ ఉండబోతుంది అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన వార్త. ప్రస్తుతం సోషల్ మీడియాలో లేటెస్ట్ టాక్ ప్రకారం కౌంట్ డౌన్ బట్టి కళ్యాణ్ పడాల క్లియర్ విన్నర్ గా కనిపిస్తున్నాడు. ఆయనకు వస్తున్న ఓటింగ్ శాతం మిగిలిన నలుగురి కంటే చాలా ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో రెండో స్థానంలో ఉన్న తనుజకు ఈ మనీ బాక్స్ ఒక పెద్ద పరీక్ష కానుంది. ఒకవేళ ఓటింగ్ తేడా ఎక్కువగా ఉంటే ఆవిడ టైటిల్ కంటే డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందా అన్నది చూడాలి. మరి ఇక ఫిజికల్ టాస్క్లలో డీమన్ పవన్ తన సత్తా చాటాడు. అయితే ఫినాలేలో కేవలం ఫిజికల్ టాస్క్లు మాత్రమే సరిపోవు, ప్రజల ఓట్లు కూడా ముఖ్యం. ఆయనకు యూత్ సపోర్ట్ ఉన్నప్పటికీ కళ్యాణ్ ఓటింగ్ ను దాటడం కష్టమేనని విశ్లేషకుల అంచనా. ఇక మరీ ముఖ్యంగా ఇమాన్యువల్ తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించారు. వీరిద్దరిలో ఎవరైనా మనీ బాక్స్ ఆఫర్ ను స్వీకరిస్తారేమోనని బిగ్ బాస్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే విన్నర్ అయ్యే అవకాశం తక్కువగా ఉందని భావిస్తే ఖాళీ చేతులతో వెళ్లడం కంటే డబ్బుతో వెళ్లడమే ఉత్తమని వారు అనుకోవచ్చు. డిసెంబర్ 21న జరగబోయే ఈ వేడుకకు టాలీవుడ్ టాప్ స్టార్స్ అతిథులుగా రాబోతున్నారు. గత సీజన్ల విజేతలు కూడా స్టేజ్ మీద సందడి చేయనున్నారు. ఇప్పటికే హౌస్ అంతా ఫోటో గ్యాలరీలతో లైటింగ్ తో పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. మనీ బాక్స్ ఆఫర్ అనేది ప్రతి ఏటా జరిగే ప్రక్రియ. ఈ ఏడాది అది ఏ స్థాయి మొత్తంలో వస్తుంది అనేది ఇంకా బిగ్ బాస్ అధికారికంగా వెల్లడించలేదు. అలాగే ఓటింగ్ ట్రెండ్స్ అన్ని అన్అఫీషియల్ పోల్స్ ఆధారంగా చెప్పినవి మాత్రమే. అసలైన విజేత ఎవరనేది నాగార్జున గారు గ్రాండ్ ఫినాలే రోజు రాత్రి ప్రకటించే వరకు సస్పెన్స్. ఏది ఏమైనా కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యే అవకాశాలు 90% కనిపిస్తున్నాయి. మిగిలిన 10% లో తనుజ లేదా పవన్ ఏదైనా మిరాకిల్ చేస్తారేమో వేచి చూడాల్సిందే.